అయితే మొన్న మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన యాక్సిడెంట్ లో ఒక ముగ్గురు భారతీయులు అక్కడ కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు వెళ్లి కాపాడటం జరిగింది. సో అందుకు గాను సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళని సత్కరించింది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సింగపూర్ గవర్నమెంట్ ఈ రోజు అక్కడ సింగపూర్ లో స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ లో ఈ రోజు వాళ్ళు కాపాడింది, అక్కడున్న పిల్లలతో పాటు వాళ్ళు కాపాడింది ఒక భావితరాల నాయకుడిని కాపాడారు. పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అంటే రాబోయే తరానికి అతను ఒక కాబోయే లీడర్. అలాంటి వ్యక్తిని ఈ రోజు వాళ్ళు కాపాడారు. వాళ్ళ ధైర్య సాహసాలకు నేను మెచ్చుకుంటున్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా, అలాగే దేశం మెచ్చిన నాయకుడిగా, ఈ రోజు నరేంద్ర మోడీ గారు మెచ్చిన నాయకుడిగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతంతో పార్టీని పెట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వ్యక్తి కుమారుణ్ణి ఈ రోజు వాళ్ళు కాపాడారంటే వాళ్ళ గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు. వాళ్ళకి అక్కడ సింగపూర్ గవర్నమెంటే కాదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వాళ్ళని ఇక్కడ పిలిపించి, ఎలాగ వాళ్ళు పనులు చేసుకునే కూలీలు కాబట్టి వాళ్ళని ఇక్కడ పిలిపించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని, అలాగే జనసేన పార్టీ తరఫున కూడా వాళ్ళకి సత్కారం చేసి వాళ్ళకి ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే మనం చూస్తాం సార్, ప్రస్తుతం ఏదన్నా ఒక యాక్సిడెంట్ జరిగినా ఏం జరిగినా ఫోటోలు తీసుకుని, వీడియోలు తీసుకుని ఫోన్ లో పెట్టుకుంటారు తప్ప ఎవరు హెల్ప్ చేయట్లేదు. సో ఇలాంటి రోజుల్లో వాళ్ళు ప్రాణాలకు తెగించి కాపాడారంటే వాళ్ళకి నిజంగా ఇది కలియుగం అండి. కలియుగంలో ఏంటంటే పక్కన ఎడిపోయాడా, వాడు ఎదిపోతాడా ఎవరు పట్టించుకోడు. అలాంటి కలియుగంలో కూడా ఇలాంటి పుణ్యాత్మలు ఉండటం చాలా అరుదు. అదిగాక మంటల్లో చిక్కుకున్న స్కూల్లో వెళ్ళి వాళ్ళ ప్రాణాల సాహిత్యం లెక్క చేయకుండా ఈ రోజు ఆ పిల్లవాడిని, అలాగే ఇతర పిల్లల్ని కాపాడారంటే వాళ్ళ గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అవును, అక్కడ వాళ్ళు కూడా ఒంటరిగానే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ గానీ ఎవరో ఉండరు. భారత కార్మికులు అంటే వాళ్ళకి ఏమన్నా అయితే అక్కడే కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. అయినా లెక్క చేయకుండా, అదేనండి నేను అనేది, వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా అక్కడ స్కూల్లో ముందుగా అయితే నాకు తెలిసి వాళ్ళు అక్కడ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అని వాళ్ళు అనుకోవడం తెలియదు. తర్వాత తెలిసింది కానీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అని ముందైతే వాళ్ళు తెలియదు. ముందైతే వాళ్ళు అసలు ఆ స్కూల్లో ఇలా ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళ పోయి ఆ మంటల్లో దూరి అంతమంది పిల్లకాయలను కాపాడి వాళ్ళు ఈ రోజు రక్షించారు. వాళ్ళ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అలాగే ఈ రోజు ఒక భావితర నాయకుడిని కూడా కాపాడారు కాబట్టి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మంచి ఆర్థిక సహాయం, అలాగే మంచి సత్కారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.